యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడైన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. యోబు గ్రంథము బైబిల్ గ్రంథములో మొట్టమొదటి వ్రాసినటువంటి గ్రంథముగా ఈ థియాలజియన్స్ లేదంటే బైబిల్ శాస్త్ర పండితులు తెలియజేస్తారు. అంతేకాదు ఈ యొక్క యోబు గ్రంథములో చాలా విషయాలను పొందుపరుచుకుని ఉన్నారు. యోబు గ్రంథములో ఉన్నటువంటి విషయాలను మనము ధ్యానం చేస్తే చాలా చాలా విలువైనటువంటి విషయాలు దొరుకుతాయి. అయితే ఈ రోజున యోబు భక్తుడి యొక్క జీవితాన్ని మనము ధ్యానిద్దాం. యోబు అంటే ఏంటండి? అసలు యోబు అనగానే అందరికి గుర్తొచ్చేది ఏంటి? కష్టాలు గుర్తొస్తాయి కదా. అయితే చూడండి, ఇతని గురించి రాయబడినటువంటి మాటలు, ఒక మనుష్యుడు ఉన్నాడు. అతడు మొట్టమొదటి పాయింట్ ఏంటండి? యథార్థ వర్తనుడు. యథార్థత వర్తనుడు అంటే అర్థం ఏంటి? యథార్థతను అతని జీవితంలో ముఖ్యముగా పెట్టుకొని బ్రతికినటువంటి వాడు. తర్వాత ఏంటి? న్యాయవంతుడు, న్యాయాన్ని ప్రేమించే దేవుడు. ఇవన్నీ కూడా యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, మరియు చెడుతనమును విసర్జించినవాడు. ఒక మనిషికి లేదంటే ఒక దేవునిని సేవించేటువంటి వారికి ఇంతకంటే మించిన లక్షణాలు అవసరం లేదు. అన్నీ ఇక్కడే రాయబడినాయి. ఈ విధముగా మనము ప్రవర్తిస్తే దేవునికి చాలా ఇష్టమైనటువంటి బిడ్డలముగా మనం ఉంటాం. ఇక్కడ దేవుని యందు భయభక్తులు అనేటువంటి మాట చాలా చోట్ల రాయబడి ఉన్నది. అయితే భయభక్తులు అనేటువంటి మాట ఒక మాట కాదు, అది 2గా కలిపినటువంటి మాట. దేవుని ఎడల భయము మరియు భక్తి. భక్తి ఒక్కటే ఉంటే సరిపోదు, దేవుని ఎడల భయం కూడా ఉండాలి. దేవుని యొక్క భయం మనకుంటే తప్పు చేయడానికి మనం చాలా ఆలోచిస్తాం. ఏదన్నా పొరపాటు చేయడానికి, ఒక అబద్ధం ఆడడానికి, లేదంటే ఇంకోటికి దేవునికి వ్యతిరేకమైనటువంటిది ఏదైనా చేయడానికి మనం కొంచెం ఆలోచిస్తాం. మనకు కావాల్సింది ఎక్కువగా భక్తి కంటే దేవుని ఎడల భయం. అయితే ఇవన్నీ కూడా యోబులో మనం చూస్తూ ఉన్నాం. అతని గురించి వ్రాయబడిన మరి ఒక మాట, అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు. ఎంతమంది అండి? మొత్తం కలిపి 10 మంది ఉన్నారు. అతను కలిగినటువంటి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, ఇవన్నీ కూడా ఆయన కలిగినవన్నీ కూడా రాశారు. అయితే ఆ కాలంలో మనుష్యులకు ఆస్తి అంటే ఎక్కువగా గుర్రాలు, గాడిదలు, గొర్రెలు, ఇవే చెప్పినట్లుగా మనం చూస్తాం. చాలా చోట్ల కూడా అది రాయబడి ఉంటుంది. ఎన్ని వేలు ఉంటే అంత గొప్పవాడని అర్థం, లేదంటే ధనవంతుడు అని చెప్పుకోవచ్చు. తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండేను. తూర్పు దిక్కున అంటే సౌదీ అరేబియా మరియు జోర్డాన్, ఊజు దేశాన్ని ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఈ యోబు నివసించినట్లుగా మనం అర్థం చేసుకునవచ్చు. అయితే అతని కుమారులందరూ కూడా కుమార్తెలందరూ కూడా ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, వీరు ఎక్కువగా పార్టీలు చేసుకునేటువంటి వారుగా కనపడుతున్నారు. 4వ వచనం చదవాలి. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రులు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చిరి. చూసారండి, 10 మంది వీళ్ళు చేసే పని ఏంటండి? సెలబ్రేషన్స్, పార్టీలు చేసుకుంటూ ఉన్నారు. 10 మంది ఒకరికొకరు పిలుచుకొని ఈరోజు మా ఇంట్లో. అయితే వీరు ఈ 10 మంది కూడా ఎక్కువగా పార్టీలు చేసుకుని అన్నము పానాలు చేసుకుంటూ ఉంటున్నటువంటి వారు. అయితే తండ్రి అయినటువంటి యోబుకి వీళ్ళ యొక్క పార్టీలను చూసి కొంత బాధ, లేదంటే ఒక భయము, ఎక్కువగా బాధ కంటే భయముగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే
మరి యోబు తన కుమారులు పాపము చేసి తమ తమ హృదయములో దేవుని దేవుని దూషించరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. అయితే చూడండి, వీళ్ళందరూ చేస్తున్నారని చెప్పేసి యోబుకు ఒక రకమైనటువంటి బాధ. ఈ యొక్క యోబుకు ఉండేటువంటి లక్షణములు తల్లిదండ్రులకి ఉంటే చాలా బాగుంటుందండి. ఇటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. వాళ్ళు ఎక్కడైనా దేవుని దృష్టిలో పొరపాటు చేశారేమో, దేవునికి వ్యతిరేకమో ఎక్కడైనా మాట్లాడారేమో, ఆ యొక్క సెలబ్రేషన్ మూడులో దేవుణ్ణి దూషించారేమో. క్రైస్తవులు కూడా చాలా ఎగతాళి మాటలు మాట్లాడుతూ ఉంటారు దేవుని విషయంలో. వ్యంగ్యమైనటువంటి మాటలు, చాలామంది క్రైస్తవులు అనేటువంటి వారే వ్యంగ్యమైన మాటలు పలికేటువంటి వారు ఉన్నారు. క్యాజువల్ మాటలు కానీ లేదంటే వ్యంగ్యమైనటువంటి మాటలు కానీ జోక్స్ కానీ దేవుని విషయంలో వేయడానికి వీల్లేదు. అది చాలా దేవునికి విరుద్ధమైనది. అంటే వీరు కూడా ఈ యొక్క సెలబ్రేషన్స్లో ఉంటూ ఎక్కడైనా దేవుణ్ణి ఒకవేళ దూషించారేమో, సరిగ్గా భక్తి చేయలేదేమో, సరిగ్గా దేవునిని నామాన్ని మహిమపరచలేదేమో, ప్రార్థనలు చేసుకోలేదేమో, సమయం అంతా కూడా దీనిలోనే గడిపేస్తున్నారని వాళ్ళందరినీ కూడా పిలవనంపించి అరుణోదయమున లేచి వారితో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి నర్పించుచు వచ్చాను. ఒక్కొక్కరి నిమిత్తం. దహన బలి అంటే అర్థం ఏంటి? పాపానికి పరిష్కారముగా మరి గొర్రెలను కానీ లేదంటే ఏదైనా వాళ్ళకు తోచింది తీసుకుని వచ్చి ఆ జంతువు యొక్క చేతుల మీద, వారి చేతులుంచి ఆ పేరును చెప్పి, ఎవరి పేరైతే పెట్టాలనుకుంటున్నారో ఆ పేరును చెప్పి ఆ యొక్క తల మీద 2 చేతులను పెట్టి దానిని దహన బలిగా అర్పించడం. అంటే అర్థం ఏంటంటే పూర్తిగా ఆ యొక్క జంతువుని కాల్చివేయడం, దహన బలి. అలా చేస్తూ వచ్చాడు అనమాట. ఒక్కొక్కరి నిమిత్తం. అంటే ఎంత భక్తి చేస్తున్నాడు, ఎంత కాన్షియస్తో తన కుటుంబం ఉండాలని కోరుకున్నాడో చూడండి. మరి నేనైతే బాగానే ఉన్నాను, నేను న్యాయవంతుడను, చెడుతనాన్ని విసర్జించాను, దేవుని ఎడల భయం ఉన్నది, భక్తి ఉన్నది, యథార్థముగా నేను ఉంటున్నాను. నా కొడుకులు కూడా ఎక్కడ కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి దేవునికి వ్యతిరేకమైన చేయకుండా ఉండాలి. ఒకవేళ చేసినా వారి నిమిత్తము నేను తండ్రిగా, అలా చెప్తూ ఉన్నాను, తల్లికి తండ్రికి ఈ రకమైనటువంటి కాన్షియస్ ఉంటే బిడ్డలు చాలా బాగా ఎదుగుతారండి. ఇప్పుడు మనం అందరం చూస్తూ ఉన్నాం ఎన్ని మర్డర్స్ అండి. అసలు తల్లిని తండ్రి, పిల్లలు తల్లిదండ్రుల్ని, ఈ విధమైనటువంటి లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. క్రైస్తవ బిడ్డలముగా ప్రతి తల్లి ప్రతి తండ్రి యోబుకున్నటువంటి ఒక జ్ఞానము, ఒక స్పృహ ఉంటే చాలా మంచిదండి. అంతేకాదు యోబు ఆ కుటుంబానికి ఏమయ్యాడండి? యాజకుడయ్యాడు. యాజకుడి పని అదే కదండి. మరి మీరందరికి కూడా తెలుసు, నేను అందరి గురించి కూడా మరి క్షమాపణ ప్రార్థన నేను చేస్తూ ఉన్నాను. మా పితరులు అంటే మా అమ్మగారు ఐందవ కుటుంబం నుంచి వచ్చారు. మరి మా అమ్మమ్మ కానీ, మా తాత కానీ, మా పిన్ని వాళ్ళు కానీ, మా యొక్క మావయ్యలు కానీ ఎప్పుడైనా ఏ విగ్రహం ముందైనా నిలబడి నా పేరునెత్తి ఒకవేళ వాళ్ళు పూజ చేశారేమో అనేటువంటి ఒక ఆలోచన నాకు వచ్చి ప్రభుని క్షమాపణ అడిగాను. నేను మన పితరులు చేసినటువంటి పాపముల నిమిత్తము మనం క్షమాపణ అడగాలి. ఖచ్చితం అది ప్రార్థన. ఆ రీతిగా మన పితరులు చేశారు. ఈ ప్రార్థన మరి చాలా అవసరం. లేదంటే మరి 3 తరాల వరకు కూడా వారి యొక్క శాపమును నీ ఒళ్ళో వేస్తానన్నాడు దేవుడు. ఈ ప్రార్థన చాలా అవసరమైందండి. నేను ఎందుకనో దేవుడు జ్ఞాపకం చేశాడు. నేను అదే ప్రార్థన చేశాను నిన్న. ప్రభువా, నా పేరునెత్తి ఏ విగ్రహం ముందైనా నా బంధువులు కానీ ఎవరైనా సరే ఒకవేళ ఎక్కడైనా ఎన్నో సంవత్సరాల కిందట ప్రార్థన చేశారేమో, దాన్ని నేను క్యాన్సిల్ చేస్తున్నాను. ద నేమ్ ఆఫ్ ద జీసస్ అని చెప్పేసి నేను ప్రార్థన చేశాను. క్షమించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేశాను. చూడండి, ఈ విధమైనటువంటి ఒక స్పృహతో యోబు వలె బాధ్యత కలిగినటువంటి తల్లిదండ్రులుగా మనం ఉండి ప్రార్థన చేయాలి. మరి వారి నిమిత్తము దహన బలి చేయడమే కాకుండా యోబు అప్పుడప్పుడు చేశాడండి. ఎప్పుడు చేశాడు? నిత్యము అంటే అర్థం ఏంటండి? ప్రతిరోజు, ఒక్కరోజు కూడా తప్పకుండా. మరి ఆ కాలంలో అద్భుతాలు జరిగినాయి అంటే ఎందుకు జరిగినాయి అంటే ఇదేనండి. ఈ రోజుల్లో వాళ్ళ యొక్క భక్తి, దేవుణ్ణి ఆరాధించే విధానము, దేవుణ్ణి సేవించేటువంటి విధానములో ఈ రోజుల్లో ఎవరు కూడా 10% కూడా చేయలేకపోతున్నారండి.
అందుకనే మన జీవితాలలో కొన్ని అద్భుతాలు మనం చూడలేకపోతున్నాం. అంతేకాదు సాతాను ఆవరించి హృదయాలను లేదంటే కుటుంబాలను కలవరం పెట్టేటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. నిత్యము యోబు తన బిడ్డల గురించి చేస్తూ ఉన్నాడు. అయితే అంత బాగున్నప్పుడే కదండి వస్తుంది. ఎవరు వస్తారు? అపవాది. అంత బాగున్నప్పుడే వస్తుంది అపవాది. అపవాది గురించి పాత నిబంధనలో 19 సార్లు సాతాను గురించి రాయబడింది. అయితే 14 సార్లు యోబు గ్రంథములోనే రాయబడింది. అంటే మిగతా గ్రంథాలన్నిట్లో కూడా 5 సార్లు మాత్రమే రాయబడింది. అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ సాతాను యోబు యొక్క జీవితంలో ఆవరించి చేసినట్లుగా మనం వాక్యములో చూస్తూ ఉన్నాం. ఓర్వలేని తనం అనేటువంటిది సాతాను యొక్క లక్షణం. ఇక్కడ కూడా యోబు కుటుంబాన్ని చూసి, అమ్మో ఒకవేళ వాళ్ళ పిల్లలు ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడితే వాళ్ళ సంబంధించి దహన బలి అర్పిస్తూ వాళ్ళ తరపున క్షమాపణ ప్రార్థన చేసేస్తున్నాడు. బోళ్ళన్ని వేల కొలిది జంతువులు ఉన్నాయి. చాలా సస్యశ్యామలంగా ఉంది యోబు యొక్క జీవితం. వెళ్ళి వాళ్ళకి మంట రగిలిచ్చేసేయాలని ఓర్వలేక వచ్చింది సాతాను. వచ్చి ఏం చేసింది? దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకే వచ్చిన దినము తటస్థించెను. ఆ దినము అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. ఎవరితో కలిసి వచ్చిందంటండి? దేవదూతలతో కలిసి వచ్చిందంటండి. రావడమే కాదు, దేవాది దేవుడు శక్తిమంతుడు ఆ యొక్క సముద్రపు అడుగు భాగం కనపడుతుందంటండి. ఊపిరి గట్టిగా విడిస్తే వాక్యం ఎక్కడో రాయబడి ఉన్నది. సముద్రపు అడుగు భాగం కనపడుతుందంట. అంత శక్తిమంతుడైన దేవుని ముందుకు వెళ్ళి దేవునితో మాట్లాడేటువంటి సాహసం చేసింది. అయితే ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఆ దినము అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకి ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా నా సేవకుడైనటువంటి యోబును చూసావా, ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవ్వడనూ లేడు. ఎవరితో మాట్లాడుతున్నారు? ఇది దేవుడు అపవాదితో మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యోబు గురించి మాట్లాడుతున్నాడు. యోబు గురించి తండ్రి అయినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త అయిన దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి. ఎంత అద్భుతం అండి! నా సేవకుడిని చూసావా అంటే దేవుడు ఇక్కడ గర్వపడుతున్నాడు. తన కుమారుడైనటువంటి యోబు నిమిత్తము గర్వపడుతున్నాడు. మనందరి విషయాలలో కూడా మరి దేవుడు మనలను చూచి గర్వపడే విధముగా మన జీవితం ఉండాలి. ఇక్కడ దేవుడు గర్వపడుతూ నా యొక్క సేవకుడిని చూసావా అని చూపిస్తున్నాడు. చూపించి దేవుడు మాట్లాడుతూ ఆ యొక్క యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యథార్థవర్తనుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, న్యాయవంతుడు, మళ్ళా చెడుతనమును విసర్జించిన వాడు. అక్కడ పైన ఏమి రాయబడిందో అదే మాటలు దేవుడు చెప్తూ ఉన్నాడు యోబు గురించి. అంటే వెంటనే సహించలేనటువంటి ఈ సాతానుడు ఏమంటున్నాడండి? అడగగా అపవాది యోబు ఊరికే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. చూసారండి ఏమంటున్నాడండి? నువ్వు ఊరికేనే భక్తుడయ్యాడా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్, స్ట్రాంగ్ ఒక డాక్టరేనండి. మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుడికి భక్తి చేస్తున్నాం, దేవునికి ప్రార్థన చేస్తున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం, దేవునికి కానుకలు ఇస్తున్నాం అంటే ఎందు నిమిత్తము చేస్తున్నాం? ఇది మనం మన అవసరాల గురించి మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? మన అవసరాల గురించి దేవుడిని మందిరానికి వస్తున్నామా? దేవుని మందిరానికి ఇస్తున్నామా? మనం పరీక్షించుకోవాలి దేవుని బిడ్డలారా. నిజంగా నేను పరీక్షించుకున్నాను, మిమ్మల్ని కూడా పరీక్షించుకోమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఊరికేనే నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నావా? అతనిని, అతని బిడ్డలకు, అతను కలిగినదంతా మీద కూడా నువ్వు కంచేసావు కదా. మనం ఏం నేర్చుకోవాలంటే తన బిడ్డలకు కలిగినటువంటి సమస్తము మీద,
అంటే తల్లిదండ్రులకు కలిగిన బిడ్డల మీదను, వారికి ఉన్నటువంటి ఆస్తి మీద, వారికి ఉన్నటువంటి వెహికల్స్ మీద, వారికి ఉన్నటువంటి ధనము మీద, వారికి ఉన్న సమస్తము మీద కూడా దేవుడు కంచె వేస్తాడు. కంచె అంటే అర్థం ఏంటి? ప్రాకారము. కంచె అంటే ఏంటంటే ప్రాకారం, అగ్ని. ఇక్కడ చర్చిలో మనకి డెడికేషన్ టైం అప్పుడు ఒక ఆవిడ ప్రాఫెసీ చేశారు. అదేమనంటే, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మందిరములో ఫైర్ చారియట్స్ నేను చూస్తున్నానని చెప్పింది. అంటే అగ్ని రథాలు. ఎందుకనగా ఆ అగ్ని రథాలే మమ్మలను కాపాడుతున్నాయి. అగ్ని రథాలు మరేవో కాదు, దేవుని యొక్క సైన్యం మమ్మలను సంరక్షిస్తుంది. అనేకమైనటువంటి ఒడిదుడుకులు. నీకు వ్యతిరేకముగా రూపించబడుతున్నటువంటి ఏ ఆయుధము వర్ధిల్లదు అన్నాడు దేవుడు. అదే పట్టుకుంటా నేను. ఆయుధాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి, కానీ అవి వర్ధిల్లవు. ఆయుధాలు పడతాయి మన మీద, అవి వర్ధిల్లవు. భయపడవలసిన పని లేదు. అయితే కంచెను దేవుడు వేస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. మన జీవితాలకు దేవుడు కంచె వేస్తాడు. అప్పుడప్పుడు ఆ కంచె దాటి మనమే బయటికి వెళ్తున్నాం కనుక సాతాను పట్టుకుంటున్నాడు. జాగ్రత్త. ఊరికనే దేవుడిని ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నావా? నిజముగా ఈ మాట మనం జీవితకాలం అంతా గుర్తుపెట్టుకోవాలండి. మనం ఈ లోక సంబంధమైనటువంటి అవసరాలకు, ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలకు, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకు దేవుణ్ణి ప్రేమించకూడదండి. అది తప్పు, రాంగ్ డాక్ట్రైన్. అది డాక్ట్రైన్ అంటే ఏంటంటే సిద్ధాంతం. దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత మహిమగల దేవుడని మనం తలచుకుంటూ ఆయన నామాన్ని మహిమపరచాలి. అది కరెక్ట్ అయినటువంటి భక్తి చేయడం. చూడండి దేవుని బిడ్డలారా, సాతాను కూడా ఒకవేళ మన గురించి ఇదే మాటలు పలికితే, ఎప్పుడు మనకే అన్వయించుకోవాలి కదండి వాక్యాలను. అమృత నీ సేవ చేస్తుందంటే నువ్వు అన్నీ ఇచ్చావు కదా, అందుకనే చేస్తుంది. అన్నీ ఇచ్చావు, ఇల్లు ఇచ్చావు, ఫర్నిచర్ ఇచ్చావు, కారు ఇచ్చావు, మందిరం ఇచ్చావు, అన్నీ ఇస్తున్నావు కనుక చేస్తుంది. ఏమీ లేకుండా చేయమను అని నా గురించి అంటే, మీ గురించి అంటే, నిజముగా మనం ఏ విధంగా ఆరాధిస్తున్నాం? దేవుడిని లోక సంబంధమైనటువంటి అవసరాలకు ఆరాధిస్తున్నామా అంటే, దయతో మిమ్ములను మీరు సరిచేసుకోండి, మిమ్ములను మీరు సరిదిద్దుకోండి. దేవుడు చేయవలసిందంతా చేశాడు మనకు. అంటే యోబు గురించి ఎంత స్పష్టంగా ఎందుకు రాశారంటే, రేపు మన గురించి కూడా అంటది. మరి ఆ మాట మనము మన యొక్క భక్తి జీవితం గురించి అనిపించుకోవడానికి వీల్లేదు. అయితే దేవుడికి ఒక ఛాలెంజ్ వచ్చింది. ఏమనంటే, ఆయనను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపో. నీ ముఖం మీదే నిన్ను దూషించి నిన్ను విడిచి వెళ్ళిపోతాడు. అంటే ప్రొవోక్ చేస్తున్నాడు దేవుణ్ణి సాతానుడు. సాతానుడికి ఎంత ధైర్యం అండి! నేను ఎప్పుడు చెప్తాను, సాతాను టార్గెట్ అంతా మనమే. ఈ లోకంలో బ్రతికినంత కాలం ఆ టార్గెట్ అలాగే ఉంటుంది. కనుక మనం భక్తి ఏ విధంగా చేస్తున్నాం, దేవుడిని ఏ విధంగా సేవిస్తున్నాం, కష్ట నష్టాలలో కూడా మన ప్రార్థన యథావిధముగా ఉన్నదా, కష్ట నష్టాలలో కూడా మన స్థుతి యథావిధముగా ఉన్నదా అనేటువంటి ఒక ప్రశ్నతో మనం జీవించాలి దేవుని బిడ్డలారా. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో అతను కలిగిన సమస్తము నీ వశము ఉన్నది, అతనికి ఏమాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవయ్యగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలుదేరి కొంతకాలం అయిపోయిన తర్వాత 5 భయంకరమైనటువంటి న్యూక్లియర్ బాంబులను ఈ యోబు జీవితంలో వేశాడు అపవాది. మొట్టమొదట ఏం జరిగింది? అతనికి ఉన్నటువంటి గాడిదల మీద అటాక్ అయింది. గాడిదలను మేస్తున్నటువంటి పనివాడు మాత్రమే తప్పించుకొని వచ్చాడు. ఆ తర్వాత ఏమైంది? గొర్రెలను, దాని మీద అటాక్ జరిగింది. ఆ గొర్రెలను కాస్తున్నటువంటి పనివాడు మాత్రమే. నేను అనుకుంటాను, ఈ సాతానుడు ఈ గొర్రెలను కాసేవాడిని, మరి ఒంటెలను కాసేవాడిని, మరి గాడిదలను కాసేటువంటి వాడి యొక్క పనివారిని మాత్రమే ఎందుకు ఉంచి ఉంటాడండి? మరి వచ్చి ఒకదానికొకటి ఇంజక్షన్లు ఇవ్వాలి ఇక్కడ యోబుకి, ఇవ్వాలి కదండి. అందుకని వాళ్ళని ఉంచాడు కదా. ఆ పనివాడు మాత్రమే ఉన్నాడు.
మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయినాయి. అన్నీ కూడా ఉన్నాయన్నీ కూడా 4 వెళ్ళిపోవడమే కాకుండా మళ్ళీ యథావిధిగా ఇందాక నేను చెప్పాను కదా పార్టీ అని, మళ్ళీ పార్టీలు చేసుకుంటున్నారు కొడుకులను కూతుర్లు చేసుకుంటుంటే ఆ ఇంటిలో 4 మూలల స్తంభాలట కూలిపోయి అందరూ చచ్చిపోయారు ఒకేసారి. యోబు యొక్క పెద్దన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నారు. సాతాను చూసారండి ఎంత శక్తి ఉన్నదో. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. మరింతగా ఉంటుంది, ఇప్పుడు విజృంభించేస్తుంది, చెలరేగిపోతుంది. ఎవరిని మృంగుదునా అని జాగ్రత్త. కూరల్లో మీరు పడవద్దు దయచేసి. లోకం కొట్టుకుపోతున్నట్టు కొట్టుకుపోవద్దు. ఇంకా నేను చిచ్చి నా జీవితం మారాలనేట ఒక నిర్ణయాన్ని మనం రావాలి. ఎక్కువ ప్రార్థనలో ఉండాలి, ఎక్కువగా వాక్యాలు చదవాలి. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అందరం చప్పలు కొడదాం, ప్రభువుని స్తుతిద్దాం. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. స్వరమెత్తి పాడదాం. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. యేసు నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. ఈ లోకంలో ఎవరు విడిచినా మనలను విడువని దేవునికి స్వరమెత్తి స్తోత్రాలాపన చేద్దాం. నీవుంటే నాకు అదే చాలయ్యా చెబుదాం. బ్రతుకున్నావా పదిలినా పడలి పారైనను, అలలు ముంచివేసినా ఆశలు అణగారినా. అవును తండ్రి. బ్రతుకున్నావా పదిలినా పడలి పారైనను, అలలు ముంచివేసినా ఆశలు అణగారినా. దగ్గరగా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసు నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. అవును తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా.
ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర్లేదని భక్తుడు ప్రభుని ఆరాధించిన రీతిగా ఆరాధన చేద్దాం. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆస్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా. అందరూ కలిసి పాడండి బిగ్గరగా. ఆమేన్. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడు చాలయ్యా. యేసయ్యా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడు చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియు నావిల సమానము. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియు నావిల సమానము. స్తోత్రం యేసు. అవునయ్యా రాజా, థ్యాంక్ యూ లార్డ్. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. స్వరం తెరిచి అందరూ చెప్పండి. అవును ప్రభువా, అవును యేసయ్యా. చప్పలు కొడుతూ స్వరాలు తెరిచి బిగ్గరగా ప్రభువుని ఆరాధన చేద్దాం. నీ తోడు చాలయ్యా, నీ నీడు చాలయ్యా. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యేసు నీవే నా ఆధారము, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా.